వెల్కమ్ స్టడీ సింపుల్. 10 మీటర్ల ఎత్తుగల శంఖాకారంలో ఉన్న గుడారం యొక్క భూవ్యాసార్థం 7 మీటర్లు. గుడారం నిర్మించడానికి కావలసిన గుడ్డ పొడవును గుడ్డ యొక్క వెడల్పు 2 మీటర్లుగా ఉన్నప్పుడు కనుక్కోండి. ఇది శంకు అండి. శంఖాకారంలో ఉన్నటువంటి గుడారం 10 మీటర్ల ఎత్తు, రేడియస్ అనేది 7 మీటర్స్ ఉందండి. ఇలా ఉండేటప్పుడు మనకు తెలుసు పైథాగరస్ థియరం ప్రకారం స్లాంట్ హైట్ కనుక్కోవచ్చండి. స్లాంట్ హైట్ కనుక్కుంటేనే మిగతా ఏదైనా మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. స్లాంట్ హైట్ బేస్డ్ ఆన్ పైథాగరస్ ఫార్ములా ప్రకారం 10 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అండి. 10 times 100, 7 7 49, 149 అండి. 149 అండి. దగ్గరలో ఉన్నది ఏంటంటే 12 12 144 అండి. 2 అండి. 12.2 మీటర్స్ అండి. 12.2 మీటర్స్ అండి. ఇప్పుడు మనం ఈ గుడారం యొక్క పొడవును కనుక్కోవాలంటే ఇది ఎలాగా కనుక్కోవాలి కదండి. అంటే గుడారం యొక్క పొడవును కనుక్కోవాలంటే ఇదే మనం కనుక్కోవాలండి. సో ఏం కనుక్కుంటే సరిపోద్దండి? అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటే సరిపోద్దండి. లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వయసును కనుక్కుంటే సరిపోతుందండి. పై ఆర్ఎల్ ఫార్ములా పై ఆర్ 7 ఇంటూ ఎల్ 12.2 మీటర్స్ అండి. 7కి 7 పోతే 12 24, 22 44 అండి. 4 అండి. 22 44, 48, 22 1 22 4 26 అండి. స్క్వేర్ మీటర్స్ అండి. ఇది స్క్వేర్ మీటర్స్ అండి. ఇది వైశాల్యం, పక్కతల వైశాల్యం ఏరియా అనుకున్నాం కాబట్టి స్క్వేర్ మీటర్స్. యూనిట్స్ జాగ్రత్తగా రాయాలండి మనం. అదేవిధంగా ఇప్పుడు గుట్ట పొడవు కనుక్కోవాలంటే ఎప్పుడు 2 మీటర్ల వెడల్పు ఇచ్చేటప్పుడు గుట్ట పొడవు కనుక్కోమన్నాడు కాబట్టి ఏరియా బై విత్ అండి. వైశాల్యము బై వెడల్పు అండి. వైశాల్యం ఎంత అండి? 268.4 బై వెడల్పు ఎంత అండి? 2 అండి. 134.2 మీటర్స్ ఇదండి గుడ్డ యొక్క పొడవు. నెక్స్ట్ ఆ ప్రాబ్లం ఇప్పుడు స్తూపాకృతిలో ఉన్న నూనె పేప 2 మీటర్ల భూవ్యాసము, 7 మీటర్ల ఎత్తును కలిగి ఉన్నది. పేపాకు రంగు వేయడానికి 1 స్క్వేర్ మీటర్స్కి 3 రూపీస్ తీసుకుంటే 10 నూనె పేపాలకు రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడ స్తూపాకృతి అండి, సిలిండర్ షేప్ అండి. ఈ సిలిండర్ షేప్లో ఉన్నటువంటి దానికి రంగు, ఉదాహరణకి ఇదేనండి. దీనికి రంగు వేయడానికంటే మొత్తము ప్లస్ ఇది అవుతుంది కాబట్టి మనం టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి. టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణ తల వైశాల్యం తీసుకోవాలండి. 2πr స్క్వేర్ ప్లస్ 2πrh అండి. 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ అండి. ఇది ఫార్ములా కదండి. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి రంగు వేయడానికి. ఇక్కడ ప్రాబ్లంలో మనం గుడారం కనుక్కోవాలనుకున్నాం కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటే సరిపోద్దండి. ఇక్కడ రంగు వేయాలన్నారు కాబట్టి మొత్తం వస్తుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుందండి. ఇప్పుడు మనం వెళ్తే ఇక్కడ నూనె పేప భూ వ్యాసం ఏంటండి? 2 మీటర్స్ అండి. వ్యాసం అని ఇచ్చాడండి. అది డయామీటర్ ఇచ్చాడండి. D = 2 మీటర్స్ ఇచ్చాడండి. R = 1 మీటర్ అవుతుందండి. R = 1 మీటర్. R = D/2 అండి. R = D/2 కాబట్టి 2/2 = 1 మీటర్ అండి. ఓకేనండి. 7 మీటర్స్ ఎత్తండి. ఇదండి మనకి ఇచ్చింది. 2 × 22/7 పై వాల్యూ ఇంటూ ఆర్ ప్లస్ ఇచ్చండి.
8 అవుతుందండి. ఇదండి తీసుకుంటే 52 44 ఇంటూ 8 అండి బై 7 అండి. 50.7 పాయింట్ సంథింగ్ 50.28 స్క్వేర్ యూనిట్స్ అండి, స్క్వేర్ మీటర్స్ అండి. అదండి. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 10 నూనె పేపాలకు రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది. 10 నూనె పేపాలకు అంటే 1 స్క్వేర్కి 3 రూపీస్ అండి. అంటే 50 ఇంటూ 50.28 ఇంటూ 3 వేసుకోవాలండి. 50 అంటే 50.28 ఇంటూ 3 వేసుకుంటే ఈ వచ్చే వాల్యూ వస్తుందండి. అలా దానికి ఇంటూ 10 చేసుకోవాలండి. ఇంటూ 10 చేసుకోవాలండి. 10 ఎందుకు చేసుకోవాలంటే ఇది వచ్చింది ఒక నూనె పేపాకు, ఒక నూనె పేపాకు వచ్చిన వాల్యూ అండి. ఇది ఒక నూనె పేపాకు ఇంటూ 10 చేసుకుంటే 10 నూనె పేపాలకు వచ్చే ఖర్చు తెలిసిపోద్దండి. ఖర్చు అంటే ఈ రెండు తీసేస్తే 8.4 వస్తుందండి. 4 రూపీస్ అండి. ఇదండి ఆన్సరు. మనకి వచ్చేది ఒక గోళము, ఒక స్తూపము, ఒక శంకువు ఒకే ఎత్తు. ఇక్కడ ఇది పాయింట్ అండి. ఒకే ఎత్తు ఒకే వ్యాసార్థమును, ఆర్ ఈక్వల్ టు హెచ్ అండి. ఇక్కడ ఒకే వ్యాసార్థము ఒకే ఎత్తును కలిగి ఉన్నాయి. అయినచో వాటి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రేషియో కావాలండి. ఇప్పుడు ఒక గోళం, ఇది గోళం, ఒకే స్తూపము, ఒకే శంకువు, ఇది శంకువు అండి. ఏంటి ఇక్కడ ఎత్తు రేడియస్ అనేది, ఈ ఎత్తు అనేది సమానాలండి. సో మనం ఏం చేయాలి అంటే దీనికి ఆయన వాటి యొక్క వక్రతల వైశాల్యం, దీనికి వక్రతల వైశాల్యం ఏంటండి, ఇది స్పియర్కి వక్రతల వైశాల్యము సంపూర్ణ తల వైశాల్యము ఒకటేనండి. ఏంటి 4πr² అండి. 4πr² అండి. రేషియో కనుక్కోవాలి కదండి మనకు. ఈ సిలిండర్కి ఏంటండి 2πrh అండి. కోన్కి ఏంటండి, కోన్కి πrl అండి. ఇప్పుడు మనం 4r 2hl మిగులుతుందండి. ఇక్కడ మనకి ఈ హెచ్ని ఆర్గా మార్చుకోవాలి. ఇందులో ఎల్లలో L ఈక్వల్ టు √r² ప్లస్ h². ఆర్ సేమ్ కాబట్టి ఆర్ మనం ఒకే ఎత్తు ఒకే అనుకున్నాం కదండి. ఒకే ఎత్తు ఒకే వ్యాసార్థం కలిగి ఉంది. ఈ ఆర్ని ఈ హెచ్ హైట్ అనేది, కోన్ హైట్ అనేది రేడియస్ 2 చూడండి చేస్తాను. r 2hL అండి. సారీ అండి, సెట్ చేశాను. L h² అండి, r² అండి. 2r² ప్లస్ r² అండి. 4r² ప్లస్ r² ఈక్వల్ టు 5r² అండి. √5r అండి. ఎక్కడ వేసుకోవాలండి, ఇది L దగ్గర వేసుకోవాలి. √5r
ఇక్కడ 2x2r 4r అండి, 4r అండి, ఇది 4r అండి. ఆర్కి పోతే 4:4:5 అండి. ఒకే గోళము, ఒకే స్తూపము, ఒకే సింకువు, ఒకే ఎత్తు, ఒకే వ్యాసార్థము కలిగి ఉన్నాయి అయినచో వాటి యొక్క వక్రతల వైశాల్యం నిష్పత్తి అంటే మాత్రం 4:4:5 అండి. ఇది దాని రేషియో అండి, ఒక కంపెనీ దళసరి ఉక్కు షీటు ఉపయోగించి ఈ అర్ధగోళాకారంలో ఉన్న బేసిన్లను తయారు చేయాలనుకున్నది. అర్ధగోళాకార బేసిన్ వ్యాసార్థము 21 సెంటీమీటర్లు ఉండే విధంగా అర్ధగోళాకార బేసిన్ ఇది అర్ధగోళాకార బేసిన్ అండి. దీని యొక్క రేడియస్ ఎంత అంటే 21 సెంటీమీటర్స్ అండి. బేసిన్ తయారు చేయడానికి కావాల్సిన ఉక్కు షీట్ వైశాల్యం ఎంత అని అడిగారు కదండి. ఇప్పుడు మనం ఇలాంటివి బేసిన్లు తయారు చేయడానికి కావాల్సిన ఉక్కు షీట్ అడిగాడు కాబట్టి ఇలాంటివి అంటే దీని యొక్క మనం ఏం కనుక్కోవాలి అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటే సరిపోతుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 2πr² అండి. 2πr² స్క్వేర్ సెంటీమీటర్స్ అండి. 2πr² స్క్వేర్ సెంటీమీటర్స్ అండి. 7 3 21 అండి. 22 44, 3 3 3 6 63, 3 4 12, 3 12 13, 6 4 24, 6 4 24 2 ఏంటంటే స్క్వేర్ సెంటీమీటర్స్ అండి. ఇప్పుడు 2772 ఇంటూ ఎన్ని బేసిన్లు తయారు చేయడానికి అని అడిగారండి? 1000 అడిగారు. 1000 అడిగాడు కాబట్టి 2772 స్క్వేర్ ఇది స్క్వేర్ ఒక్క సీటు వైశాల్యం ఎంత అడిగాడు? స్క్వేర్ సెంటీమీటర్స్ అండి. ఇది ఆన్సర్ అండి. కర్రతో చేసిన రాకెట్ బొమ్మ స్తూపంపై కర్రతో చేసిన రాకెట్ బొమ్మ ఎలా ఉందంటే స్తూపంపై నిలిపిన శంకువు వలె ఉన్నది. స్తూపంపై నిలిపెట్టిన శంకువు వలె ఉంది. రాకెట్ యొక్క ఎత్తు 26 సెంటీమీటర్లు, శంకు ఆకారంలో ఉన్న భాగం ఎత్తు 6 సెంటీమీటర్లు, శంకు ఆకార భాగం వ్యాసం 5 సెంటీమీటర్లు, స్తూపాకార భాగం యొక్క వ్యాసం 3 సెంటీమీటర్లు. శంఖాకృతి భాగంలో నారింజ రంగు, స్తూపాకృతి భాగంలో పసుపు రంగు వేస్తే ఈ రంగులు వేయడానికి కావాల్సిన రాకెట్ వైశాల్యం విడివిడిగా కనుక్కోండి అని అడిగారండి. ఇప్పుడు మనం స్తూపాకృతిపై నిలిపిన ఎలా ఉందండి అది? స్తూపాకృతిపై నిలిపిన అంటే ఇక్కడ మనం అది వేరుగా అది ఈ శంకు ఆకారం వెడల్పుగా వేయాలా లేదా సరిగా దానికి సరిపోయేటట్టు స్తూపంపై నిలబెట్టేటట్టు ఉండాలా అనేది దేన్ని బట్టి చెప్పగలండి అంటే మనం రేడియస్ బట్టి చెప్పాలండి. శంకు ఆకార భాగం వ్యాసము 5 ఇచ్చారు, స్తూపాకార భాగం యొక్క వ్యాసం 3 ఇచ్చారు. సో అది అలా నిలబడదు అనమాట. ఇది ఎంత ఇచ్చారండి? 3 ఇచ్చారండి. ఇది 5 అండి. సో ఇక్కడి నుంచి ఇది వేరుగా ఎక్కువగా ఉంటుందండి. ఓకేనండి. ఇప్పుడు ఇదంతండి ఇది 3 అండి, ఇది 3. ఇక్కడి నుంచి ఇదంతా ఉన్నదండి 2. అంటే ఇదంతండి 5 సెంటీమీటర్స్. ఎంతండి? 5 సెంటీమీటర్స్. హైట్ టోటల్ హైట్ ఎంత అండి? 26 సెంటీమీటర్స్ అండి. రాకెట్ యొక్క హైట్ ఎంత ఇచ్చారు? ఈ రాకెట్ యొక్క హైట్ ఎంత ఇచ్చారంటే 6 సెంటీమీటర్స్ ఇచ్చారండి. 6
సింక్ వాగంలో ఉన్న భాగం యొక్క ఎత్తు 6 సెంటీమీటర్. అంటే ఇది ఎంత అవుతుందండి? 20 అవుతుంది. 20 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇది ఆరంటే 26 - 6 20 అండి. ఈ స్తూపం యొక్క ఎత్తు ఎంత అవుతుందండి అంటే 20 సెంటీమీటర్స్ అవుతుందండి. సింక్ యొక్క ఎత్తు 6 సెంటీమీటర్లు. సింక్ యొక్క రేడియస్ 5 సెంటీమీటర్స్ అండ్ స్తూపం యొక్క రేడియస్ 3 సెంటీమీటర్స్ అండి. ఇదండి. అంటే సారీ అండి, రేడియస్ కాదండి, డయామీటర్. అయితే శంకు యొక్క డయామీటరు 5 అంటే రేడియస్ ఎంత అవుతుందంటే 2.5. ఇది ఎంత అవుతుంది అంటే 1.5 అండి రేడియస్. 1.5 రేడియస్ అండి. ఇది 2.5 రేడియస్ అండి. ఇదండి మనకి ఈ విధంగా బొమ్మ ఉందండి. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఎలా సాల్వ్ చేసుకోవాలంటే ఇది మీకు ముందే చెప్పానండి. అంటే 2 సాలిడ్ బాడీస్ కాంబినేషన్, అంటే సాలిడ్ కాంబినేషన్స్ చేస్తే ఎలా వస్తాయి అనేది చెప్పానండి. ఇది ఒక సాలిడ్, ఇది ఒక సాలిడ్. ఈ 2 సాలిడ్స్ కాంబినేషన్ చేసుకునేటప్పుడు వైశాల్యం కనుక్కోవడం అనేది ముందు ఫార్ములా తీసుకోమండి. ఆ విధంగా చేసుకుందాం. ముందుగా సింకు యొక్క వైశాల్యం కనుక్కోవాలి. సింకు యొక్క వైశాల్యంకి అంటే ఏ వైశాల్యం కనుక్కోవాలంటే ఇది 2 కాంబినేషన్ అయి ఉన్నది కాబట్టి మనం టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోకూడదు. ఇది వేరు చేయాలి కాబట్టి ప్రక్కతల వైశాల్యం మాత్రమే కనుక్కోవాలి. కాబట్టి సింకు యొక్క కరెక్ట్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే πRL 22/7 ఇంటూ రేడియస్ ఎంత అంటే 2.5 ఇంటూ ఎల్ కనుక్కోలేదండి మనం. సారీ, ఎల్ నేను కనుక్కోవడం మర్చిపోయాను. ఎల్ ఎంత అంటే సింక్ యొక్క ఎల్ అంటే 2.5. 6 స్క్వేర్ ఎల్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ప్లస్ 2.5 హోల్ స్క్వేర్ అండి. 36 ప్లస్ 2.5 2 4 అంటే ఎంత వస్తుంది? 2 4 6.25 వస్తుందండి. అతనికి 42.25 వస్తుందండి. 42.25 అంటే 6.5 L ఈక్వల్ టు 6.5 ఇదండి. మొత్తానికి ఇలా సాల్వ్ చేసుకుంటే .025 స్క్వేర్ సెంటీమీటర్స్ అండి. ఇది కోన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండి πRL. ఇంతవరకు సరిపోయింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అంటే సిలిండర్ కనుక్కోవాలండి. సిలిండర్ ఇప్పుడు ఏం కనుక్కోవాలండి? సిలిండర్ది ఏం కనుక్కోవాలంటే సిలిండర్ది యాక్చువల్గా టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. బట్ మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడానికి ఒకవైపు అంటే భూమిది మాత్రమే ఉందండి, టాప్ లేదు కాబట్టి ఏం చేసుకోవాలంటే భూమిది కనుక్కోవాలి. కాబట్టి ఏం చేయాలంటే 2πRH ప్లస్ πR² అండి. ఒకే భూమి ఉంది అంటే భూమి ఏ షేప్లో ఉందంటే సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి 2πRH ప్లస్ πR² చేసుకోవాలండి. 2πRH ప్లస్ πR² చేసుకోవాలి. 2πRH πR² కాబట్టి 2 × 22/7 ఇంటూ సిలిండర్ యొక్క రేడియస్ ఎంత అండి 1.5 ఇంటూ హైట్ ఎంత ఇచ్చామండి 20 ప్లస్ 22/7 ఇంటూ 1.5 హోల్ స్క్వేర్ అండి. ఇలా చేసుకుంటే మనకి ఎంత వస్తుందండి? ఇది 195 అప్రాక్సిమేట్
అప్రాక్సిమేట్లీ 195 వస్తుందండి. స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుందండి. స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుందండి. ఇదండి కర్రతో చేసిన రాకెట్ బొమ్మ స్తూపంపై నిలబడిన శంకు వలె ఉంది కాబట్టి, అంటే ఇలా ఉండేటప్పుడు ఈ భాగం తీసేసి మనం మిగతాది ఈ భాగం తీసేయడం అంటే ఈ రెండు కాంబినేషన్ అయ్యి ఎక్కడ ఉంటున్నాయి అంటే వీటి దగ్గర కాంబినేషన్ అయి ఉంటుంది కాబట్టి ఈ గుడారం అంటే ఈ షేప్లో శంకు షేప్ ఇలా ఉంది కదండి, దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఇంకేం కనుక్కోవాలంటే సిలిండర్ యొక్క ఇది కనుక్కోవాలండి. అప్పుడు ఈ పసుపు రంగు అంటే నారింజ రంగు, ఇది నారింజ రంగు, ఇదేంటండి ఇల్లో విడివిడిగా కొనుక్కోమన్నారు కాబట్టి ఇలా కనుక్కుంటున్నామండి. కలిపి కట్టుకోవడం అంటే ఈ రెండు కలిపి జాయింట్ చేసి చెప్పాలి. ఆరెంజ్ రంగు వేయడానికి ఇంత స్క్వేర్ సెంటీమీటర్స్ కావాలి, ఎల్లో రంగు వేయడానికి ఇంత స్క్వేర్ సెంటీమీటర్స్ కావాలండి. ఇదండి ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉంటాయండి. ఇంకా వేరే ప్రాబ్లంతో చేద్దామండి. ఇదండి ఒక చివర అర్ధగోళాకారంను మరో చివర క్రమవృత్తాకార శంకు ఆకారంను కలిగిన క్రమవృత్తాకార స్తూపగణాకృతి ఆట వస్తువు యొక్క ఉమ్మడి వ్యాసం అండి. ఉమ్మడి వ్యాసం కాబట్టి అన్నిటికీ ఉమ్మడిగా కలిపి వ్యాసం ఎంత ఇచ్చారు? 4.2 అంటే 2.1 అండి. ఇక్కడ ఉమ్మడి వ్యాసం ఎంత వస్తుందండి? 2.1 అండి. దీని హైట్ ఎంత ఇచ్చాడండి అంటే 7 ఇచ్చాడండి. దీని స్తూపం యొక్క 12 ఇచ్చాడండి. దీని రేడియస్ ఇది రేడియస్ కాబట్టి 2.1 అండి. ఇదండి వాల్యూస్ అండి. ఇప్పుడు మనం వాల్యూమ్ ఈ టాయ్ యొక్క ఈ న్యూ టాయ్ యొక్క వాల్యూమ్ ఎంత అండి అంటే ఈ మూడు కలిపితే వచ్చే వాల్యూమ్లు కలిపితే వచ్చేదే కొత్త, అంటే కోన్ వాల్యూమ్ ప్లస్ సిలిండర్ వాల్యూమ్ ప్లస్ హెమిస్పియర్ వాల్యూమ్ కలిపితే వచ్చేది. కోన్ వాల్యూమ్ ఎంత అంటే 1/3 πr² ఇచ్చండి ప్లస్ πr² ఇచ్చండి సిలిండర్ది. హెమిస్పియర్ది 2/3 πr³ అండి వేసుకోవాలండి. 1/3 22/7 r² 2.1 హోల్ స్క్వేర్ ఇంటూ 7 అండి. 2/7 ఇంటూ 2.1 హోల్ స్క్వేర్ ఇంటూ హైట్ 12 అండి ప్లస్ 2/3 22/7 ఇంటూ 2.1 హోల్ క్యూబ్ అండి. దీన్ని సాల్వ్ చేసుకోవాలండి. 7కి పోద్ది. అదేవిధంగా దీన్ని ఆ విధంగా సాల్వ్ చేసుకుంటే 7.3 ఇలా వస్తుందండి. 7.3 ఇది అలాగా అంటే పాయింట్స్లోకి వెళ్ళిపోద్దండి. పాయింట్స్లోకి వెళ్ళిపోతే దీని యొక్క ఆన్సర్ ఎంత వస్తుంది అంటే చూడండి 218.12 క్యూబిక్ సెంటీమీటర్స్ అండి. క్యూబిక్ సెంటీమీటర్స్ వస్తుందండి. ఇది అండి ఈ ప్రాబ్లం అండి. ఇది మనం కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ చెప్పుకున్న దాని ప్రకారం ఇలా చేసుకుంటామండి. అంటే ఈ కాంబినేషన్ అంటే ఒక్కొక్క సాలిడ్ని కాంబినేషన్ చేసిస్తే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఎలా సాల్వ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వేరే ప్రాబ్లంతో కలుసుకుందామండి.